ఇక్కడ 12వ అధ్యాయంలో చూస్తూ వస్తే ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి ఏంటంట విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచ్చు. అది మనకు కావచ్చు. ఆ యేసు వైపు చూస్తే వెళ్ళాలి. ప్రభా, నువ్వు నా కొరకు ఎంత గొప్పదని క్రయం చెల్లించావు ప్రభా. ఎలా వెళ్ళావు? పాట పాడుకుంటూ వెళ్ళావు. ఎలా వెళ్ళావు? నీ ఎటు నుంచి ఆనందం కొరకు వెళుతూ వచ్చావు కనుక నేను కూడా అలా వెళ్ళాలి. ప్రస్తుతం నేను ఏ పరిస్థితులు వెళుతున్నాను, ప్రస్తుతం నువ్వు ఏ పరిస్థితులు వెళుతున్నావో గుర్తుంచుకో. వాటి అన్నిట్లో ఒకటి ఆరాధిస్తే సరిపోలే. ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి రుజువు చేస్తాను, క్రయం చేస్తాను. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచు సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నింటినీ విడిచిపెట్టి నేను వెళతా, ముందుకు వెళతా. నువ్వు ఎలా వెళ్ళావు అలా వెళతా. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నాకు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూపించినప్పుడు నేను వెళతాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించాల.